ఆ బీజీఎం మామ మూవీకి ప్లస్ పాయింట్. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్‌కి ఫ్యాన్ అయిపోతారు మామ ఎవరైనా. సైఫ్ అలీ ఖాన్ ఎందుకున్నాడో మాత్రం నాకు అనిపించలేమమ్మ. ఏదో ఉన్నాడంటే ఉన్నాడనిపించింది. అసలు హీరోయిన్ అయితే పెద్ద కనిపించినట్టే నాకు కనిపియలేమమ్మ. కొన్ని సీన్స్ బాగున్నాయి. కొన్నేమో అసలు ఇక్కడ యాడ్ చేస్తే బాగుంటదని అనిపించింది. ఏదో పర్లేదు బానే ఉందని అనిపించింది. మామ తేజ ఇప్పుడే దేవర బెనిఫిట్స్ చూసొచ్చి అర్జున్ థియేటర్లో 7:30కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజీఎం మామ మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంతకంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది ఉన్నారు, చాలామంది చూస్తున్నారు మన ఎంటర్టైన్మెంట్ కోసం. మూవీస్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్, ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి వస్తే ఎన్టీఆర్ గురించి చెప్తున్నాం అమ్మ. ఎన్టీఆర్ ఇచ్చి పడేసాడు యాక్టింగ్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మామ, ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ యాడ్స్ ఆఫ్ మామ. ఎక్కడ ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అసలు ఆ ఫైట్ సీక్వెన్సెస్లో ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్. అండ్ హీరో చెప్పిన తర్వాత మనం విలన్ గురించి చెప్పుకోవాలి కదా. సైఫ్ అలీ ఖాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మంచి ఇంపాక్ట్ ఉందమ్మా, చాలా ఉందేమో అనుకున్నా. సెకండ్ హాఫ్లో అసలు ఏమీ లేదు మామ. ఇది ఒక కొంచెం మైనస్, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. స్టోరీ విషయానికి కొంచెం చెప్పాలి అంటే వీళ్ళు ఒక గన్స్, కత్తులు ఇవన్నీ బాగా సముద్రం నుంచి తీసుకుని అన్నీ తీస్తారు. పోలీసులకు తెలియకుండా ఈ స్మగ్లింగ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకుంటారు. అక్కడి నుంచి తీసుకుని వచ్చేసరికి పోలీసులు ఇవన్నీ ఒకే రోజు పడతారు, సముద్రంలో పడతారు. వీళ్ళు ఏం చేస్తారని అదంతా దాయడానికి వీళ్ళందరినీ బంధించి చెప్తాడు. దాని తర్వాత వీళ్ళందరూ అటాక్ చేస్తుంటే ఎన్టీఆర్ ఒక్కడే తప్పని తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరికి తప్పులా కనపడదు. ఇవన్నీ చేయడం వల్ల చాలామంది ప్రజలకి హానికరమని ఎన్టీఆర్కి అది అనిపించి ఇలాంటి పనులు చేయకూడదని వాళ్ళని అడ్డుపడతాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి గొడవ అయిన తర్వాత ఇంక ఎన్టీఆర్ ఒకటి విడిపోతాడు, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు ఒకటే, కానీ దాని తర్వాత విడిపోతారు. దాని తర్వాత అసలైన స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ గురించి చెప్పాలంటే సూపర్ మామ. ఇంటర్వెల్లో బీజిఎం యాడ్ చేసిన చూపు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ మామ. నాకైతే మస్తు నచ్చింది. అక్కడ మైండ్ బ్లాక్ అసలు సీన్స్. అక్కడి వరకు ఫస్ట్ ఆఫ్ పెద్ద ట్విస్ట్గా అనిపించలే, కానీ ఇంటర్వెల్ జరిగిన ఆ ఫైట్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ది సెకండ్ హాఫ్లో పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు, మామూలుగానే ఉంది. విలన్ బ్యాచ్ అంతే మామూలుగానే ఉంది, జస్ట్ కంట్రోలింగ్. తను చెప్తాడు ఏందో. ప్రకాష్ రాజుకి మాత్రం మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లైక్ ఏంటి అంటే పెద్ద ఒక కేజీఎఫ్లో మనం ప్రకాష్ రాజుని ఎట్లా చూసామో అలా చెప్పడం సేమ్ అట్లానే ప్రకాష్ రాజుకి అదొక క్యారెక్టర్. కానీ దీంట్లో కొంచెం తెల్ల గెడ్డము ఒకటి మొలుస్తుంది. దాని తర్వాత హీరోయిన్ కూడా ఫస్ట్ హాఫ్లో ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాం అసలు హీరోయిన్ ఇంకా రాలేదు ఏంటని ఫస్ట్ హాఫ్ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ హీరోయిన్ లేదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. గెటప్ సీను ఉంటాడు. గెటప్ సీను కూడా అట్లా వస్తారు, చిన్న కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఏదో వచ్చినట్టు వస్తారు, ఇంక వెళ్ళిపోతారు అంతే. మూవీ మొత్తం మాస్ ఎంటర్టైన్మెంట్ మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో టేకేబో ఏంటంటే విఎఫ్ఎక్స్. బాబా తోపు. బీజిఎం ఎక్కడ బీజిఎం యాడ్ చేయాలో అక్కడ బీజిఎం ప్రజలకి అసలు బోరు కొట్టనట్టు యాడ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ ఎంత రేంజ్లో ఉందో సెకండ్ హాఫ్ కొంత పర్లేదు అనిపించింది. మూవీ మొత్తం బాగానే ఉంది. కొంతమంది క్యారెక్టర్స్ కొంతమంది బాగానే చేశారు. దాని తర్వాత చెప్పాలి అంటే ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ సీక్వెన్సెస్ అక్కడ చూపించాడబ్బా. ఆ ఎక్స్ప్రెషన్స్ చంపేశాడు. ఆ ఫైట్స్ కరెక్ట్గా కొరటాల శివ మాత్రం క్యారెక్టరైజేషన్ సూపర్ సెట్ చేశాడు. దాని తర్వాత క్యారెక్టరైజేషన్ సూపర్, కానీ ఆ కరెక్ట్ క్యారెక్టర్స్. ఆ సముద్రం దగ్గర షార్క్ సీన్స్ మాత్రం ఉన్నాయి చూడండి మామ, సూపర్. సముద్రం లోపల ఫైట్స్, సెకండ్ హాఫ్లో సముద్రం లోపల ఫైట్స్. ఫస్ట్ హాఫ్లో సముద్రం బయట ఫైట్స్, సెకండ్ హాఫ్ సముద్రం లోపల ఫైట్స్. ఆ షార్క్ సీను సూపర్ మామ. అక్కడి వరకు మూవీ సూపర్ బాగుందని అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పెద్ద మామూలుగా అనిపించింది. అక్కడ ట్విస్ట్ డబల్ యాక్షన్ అని తర్వాత అర్థమవుతుంది. అప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక పెద్ద ఊరా మాదిరి ట్విస్ట్ మామ. అండ్ దాని తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ మాత్రం సూపర్ ఉంది మామ. లైక్ సూపర్ చూపించారు. అంత చూపించిన హీరోయిన్ మధ్య పెద్ద రొమాన్స్ లేదు అదనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గినాయి. దానికంటే ముందు ఏంటి అంటే హీరోయిన్ రొమాన్స్ తక్కువ ఉంది. మొత్తం ఏంటంటే ఫైట్ సీక్వెన్సెస్. శ్రీకాంత్ కూడా ఉన్నాడు. శ్రీకాంత్కి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, లైక్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నట్టు ఇచ్చాడు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో శ్రీకాంత్ వాళ్ళ చెల్లి పెళ్లి చేయడానికైనా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. అప్పటి వరకు నార్మల్గానే ఉంటుంది. ఇదనమాట నేను ఇవ్వబోయే దీనికి రివ్యూ ఏంటి అంటే 3.05 బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం పీక్స్కి ఎక్కేసింది. సో అదనమాట. మూవీలో ఎంటర్టైన్మెంట్ లేదు, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ తోపు మా. సముద్రం దగ్గర మాత్రం కొత్తగా స్టోరీ చాలా బాగా తీశాడు. ఇదనమాట మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ఎన్నో రివ్యూస్ కోసం కీప్ సపోర్ట్. 3.05 రివ్యూ పర్లే, వన్ టైం వాచబుల్. ప్లీజ్ సపోర్ట్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్.